ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. జోరుగా ఆపరేషన్ బెజవాడ ఏలూరుకు పోటెత్తిన వరద, జల దిగ్బంధంలో గ్రామాలు, బుడమేరుకు గండ్లు పూడ్చివేత, సాధారణ స్థితికి ముంపు ప్రాంతాలు. ఇవాళ రేపు కేంద్ర కమిటీ పర్యటన. నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్, రుణభారం తగ్గించాలని ఆర్థిక సంఘాన్ని కోరిన తెలంగాణ. హైడ్రా బలోపేతంపై సర్కార్ చర్యలు, రైతు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర, చిక్కుల్లో ఢిల్లీ ప్రభుత్వం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో చూద్దాం. విజయవాడ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వరదల్లో ముంపు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ స్థాయిలో చేసిన పోరాటం కొలిక్కి వచ్చింది. అత్యధిక భాగం నగరంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి గత 10 రోజులుగా విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి తన ఇంటికి తిరిగి వెళ్లారు. అంతకుముందు సాయంత్రం బొడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. గండ్లను విజయవంతంగా పూడ్చిన అధికారులకు సిపేజీ పెద్ద సవాల్గా మారింది. ఆ పనులు కూడా మంగళవారం సాయంత్రానికి 95% పూర్తయ్యాయి. దీనిపై అధికారుల నుంచి చంద్రబాబు సమాచారం అందుకున్నారు. గండ్లు పూడ్చిన ప్రాంతంలో గంటకు పైగా ఆయన గడిపారు. అనంతరం తిరిగి విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆపరేషన్ విజయవాడ ముమ్మరమైంది. బుడమేరు గండ్లను పిడికే పూల్చిన రాష్ట్ర ప్రభుత్వం గడ్లను పెంచి పటిష్టం చేసే పనులను వేగవంతం చేసింది. వరద ప్రాంతాల్లో గృహ నష్టం అంచనాకు చేపడుతున్న ఎనిమరేషన్ ప్రక్రియ 2వ రోజు మంగళవారం కూడా కొనసాగింది. బుధవారంతో ఈ సర్వేను ముగించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ముంపు ప్రాంతాల్లో చాలా వరకు వరద తగ్గిపోయింది. అయితే చాలా ప్రాంతాల ఇళ్లలోని బురద ఇంకా వదలలేదు. దీంతో ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి చాలా కుటుంబాలకు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. బాధితులు తిరిగి నిలబడే వరకు వారికి అందిస్తున్న సహాయాలను కొనసాగించాలి అని కూడా భావిస్తుంది. మరోవైపు వరద నీటిలో నిన్నటిదాకా మునిగి పాడైపోయిన తమ వాహనాలను బాగు చేయించుకునేందుకు వస్తున్న వారితో నగరంలోని మెకానిక్ షాపులు కిక్కిరిసిపోతున్నాయి. వైసీపీది జాతి ద్రోహం, ఆ పార్టీ మనసు నిండా విద్వేషం. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసిన తప్పుడు పనులను ఇప్పుడు లక్షల మంది నాశనం అయ్యారు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చాక కుట్రలు మానలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. లక్షల ఎకరాలకు నీరందించే ప్రకాశం బ్యారేజీని కూడా దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం బుడమేరుకు పడిన గండ్లను పట్టించుకోకుండా వదిలేశారు. ఇక ఆ పార్టీ నేతలు బుడమేరు ప్రవాహ మార్గాన్ని ఆక్రమించుకున్నారు, ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఆ పాపం వల్లే ఇప్పుడు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. 7 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. లక్షల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుర్మార్గ పాలన వల్ల లక్షలాది మంది ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో ఇదో కేసు స్టడీ అన్నారు. ఇంత నష్టం చూసిన తర్వాత కూడా వైసీపీ నేతల మనసుల్లో మార్పు రాలేదు అన్నారు. కృష్ణానదికి కనీవిని ఎరుగని వరద వస్తే ఆ సమయంలో పెద్ద పెద్ద ఇనుప బోట్లను నదిలోకి నిర్లక్ష్యంగా వదిలేశారు. అవి పచ్చి ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. ఇక 17 టన్నుల బరువు ఉండే కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయి. ఆ బోట్లు బ్యారేజీ ఖానాలను ఢీకొడితే మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదం వాటిల్లేది. ఇదంతా బయటకు రావడంతో ఆ బోట్లతో తమకు సంబంధం లేదని దబాయిస్తున్నారు. మీకు సంబంధం లేకపోతే వాటికి మీ పార్టీ రంగులు ఎలా వచ్చాయి? అధికారంలో ఉన్నప్పుడు వాటితో దొంగ ఇసుక వ్యాపారం చేశారు. ఇప్పుడు బ్యారేజీని నాశనం చేయడానికి వాడారు. ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సొంత టీవీ పేపర్తో విష ప్రచారం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఇక ఈ తప్పుడు పనులు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అన్నారు. నేరగాళ్లు రాజకీయ ముసుగు వేసుకొస్తే వదిలిపెట్టం అని వైసీపీ నేతలను హైదరాబాద్ చంద్రబాబు హెచ్చరించారు. ఏలేరుకు పోటెత్తిన వరదతో కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఉన్న 62 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలేరు రిజర్వాయర్కు అత్యంత భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తుండటంతో ముంపు అధికంగా ఉంది. దీంతో జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు నీట మునిగాయి. ఏకంగా 62 గ్రామాల్లో ఇళ్లు నీట మునిగి ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాలువకు గండి పడడంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలో మునిగిపోయింది. ఇళ్లలో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయి. దుస్తులు, వంట పాత్రలు సైతం కొట్టుకుపోయాయి. ఇలా అనేక గ్రామాలు వరదతో నీటి మునిగిపోయాయి. ఇక ముంపు గ్రామాల్లో పాడి పశువులు కొట్టుకుపోతాయి అనే భయంతో చాలా మంది పశువులు నీళ్లలోకి తెచ్చుకొని కాపాడుకుంటున్నారు. విద్యుత్ కోతతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మంగళవారం నాటికి వరద మహోగ్ర రూపం దాల్చింది. కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్లు కాగా 32,000 క్యూసెక్లకు మించి వరద పారుతుండటంతో 7 మండలాల్లో 26 చోట్ల గండ్లు పట్టాయి. దీంతో వరద నీరు మొత్తం 45,000 ఎకరాలకు పైగా ముంచేసింది. జిల్లాలో ఈ 7 మండలాల్లో ఎక్కడ చూసినా వరి చేలు, నదులను తలపిస్తున్నాయి. వీటిపైన 6 అడుగులకు మించి వరద ప్రవహిస్తుండటంతో నష్టం భారీగా ఉంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీ వరద చేరుతోంది. దీంతో ఏజెన్సీ ప్రజలు మళ్లీ హడలిపోతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కూనవరం మండలం మంగళవారం గోదావరికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలు జల దిగ్బంధం చేసింది. భద్రాచలం కూనవరం మధ్య సంబంధాలు తెగిపోగా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే పాఠశాలలు మూతపడగా 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో శబరి ఉపనది వేగంగా గ్రామాలను చుట్టుముట్టింది. కూనవరంలో శబరి గోదావరి సంగమం కావడంతో ఆ ప్రదేశం సముద్రాన్ని తలపిస్తోంది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు లాంచీలు సిద్ధం చేశారు. ప్రధానంగా శబరి గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను తాకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శిబిరాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు చేరుస్తున్నారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 44 అడుగుల వద్ద, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో 326, 30వ నంబర్ జాతీయ రహదారులపై రాకపోకలు చెట్టిగ్రామం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెజవాడ ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు మళ్లింపు కాలువ గండ్ల పూడ్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. గండ్లను విజయవంతంగా పూడ్చిన అధికార యంత్రాంగానికి సిపిజి నియంత్రణ సవాల్గా మారింది. అధికారులు 2 రోజులుగా ముమ్మరంగా కృషి చేస్తుండటంతో మంగళవారం నాటికి 95% పనులు పూర్తయ్యాయి. ఇందుకు వినియోగించిన జియో మెంటరింగ్ షీట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. 3.9 కిలోమీటర్ల వద్ద ఏర్పడిన 100 మీటర్ల అతిపెద్ద గండి లోపల కట్టకు ఈ షీట్ల ఏర్పాటు పూర్తి చేశారు. 4.1 కిలోమీటర్ల వద్ద గండి నుంచి ఒకే ఒక్క చోట కొద్దిగా లీక్ అవుతోంది. ఆ లీక్ వద్ద నుంచి 3.9 కిలోమీటర్ల వద్ద పడిన గండి మొత్తానికి బేంబ్రీన్ షీట్ వేశారు. ఇసుక బస్తాలతో ఆ షీటును కదలకుండా చేశారు. లీక్ అవుతున్న కట్ట పక్కనే సైవన్ పవర్ వరకు మరో కట్టను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ వరదలు మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు, డ్రైన్లు, చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. ఆక్రమణల తొలగింపునకు సమగ్ర సర్వే నిర్వహించి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇవాళ రేపు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో 2 రోజుల పాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది. ఇక కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన ఈ బృందం 2 టీములుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తుంది. ఇప్పటికే కేంద్రం ఆపన్న కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలన్నీ కేంద్ర బృందంపైనే పెట్టుకుంది. కాగా ఈ పర్యటనకు ముందు ఈ బృందానికి రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని వివరించేందుకు తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను సిసోడియా వారికి వివరిస్తారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు తిరిగి ఊపిరి పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను మంగళవారం విడుదల చేసింది. సవరించిన అంచనాలతో 930 కోట్ల వ్యయంతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది. అమరావతి రాజధాని ప్రాంతంలో నేలపాడులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో G+18 అంతస్తులతో మొత్తం 12 టవర్లను నిర్మించనున్నారు. డిజైన్ అండ్ బిల్ విధానంలో 1200 ప్లాట్లను నిర్మిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిలోని ఇతర ప్రాజెక్టుల తరహాలోనే హ్యాపీనెస్ట్ కూడా పాత్ర వేసింది. ఇది CRDA చేపట్టిన టౌన్షిప్ ప్రాజెక్టు కాబట్టి వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ లబ్ధిదారులు రియల్ ఎస్టేట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేశారు. CRDA ఈ ప్రాజెక్టును చేపట్టాలని రెరా ఆదేశించిన జ్యుడిషియల్ రివ్యూ కమిటీ పేరుతో కొంతకాలం కాలయాపన, రీటెండర్ల పేరుతో మరికొంతకాలం సాగదీదతో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు గడిపేసింది. ప్రాజెక్టుకు 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. అమరావతి రాజధానిలో బయటి ప్రాంతాల ప్రజలు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా CRDA నేతృత్వంలో మెగా టౌన్షిప్ నిర్మాణ ప్రాజెక్టుకు హ్యాపీనెస్ట్ ను తీసుకొచ్చారు. నేలపాడులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కడతామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా ఇవాటి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తుంది. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట నిర్వహించే సైట్ ప్రస్తుతం పరీక్షా శాఖలో ఉంది. సైట్ నిర్వాహకులు ఫిర్యాదులు స్వీకరించే వారికి శిక్షణ కార్యక్రమాలు కొలికి వస్తున్నాయి. పోర్టల్ పరీక్ష దశలోనే ఇక బుధవారం నుంచి ఆన్లైన్ బుకింగ్ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి 5-6 రోజులు పట్టొచ్చు అని అధికార వర్గాలు తెలియజేశాయి. దీంతో పాటు ఇసుక రవాణా, డెలివరీ వంటి అంశాలను వాస్తవానికి సమయంలో పర్యవేక్షించేలా ప్రత్యేక విధానం అమల్లోకి రానుంది.
తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ భారీ రుణభారం సవాలుగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం 16వ కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో భారీగా అప్పులు చేసింది అని, దీంతో రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం ఆ అప్పులు తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సి వస్తుంది అని తెలిపింది. ఈ అప్పుల భారం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకంగా పరిగణిస్తుంది అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం తీసుకున్న అప్పులను పునర్వ్యవస్థీకరణ చేసుకునే అవకాశం కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. అప్పులకు వడ్డీలు తగ్గించుకునేందుకు వీలుగా చెల్లింపు గడువు కావాలని పెంచుకునే అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సెస్లు సర్ఛార్జీల వివాదాన్ని ఆయా సర్కార్లే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, అది తమ పరిధిలో లేదని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. దీని పరిష్కారానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది అని చెప్పారు. పన్నుల వాటాలో 41% రాష్ట్రాలకు పెంచాల్సిన కేంద్రం సెస్ సర్ఛార్జీలు అంటూ పేర్లు మార్చి వసూలు చేసిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది అని, దీనివల్ల రాష్ట్రాలకు పన్నుల వాటా 41% కంటే చాలా తక్కువ వస్తుందని, దీని పరిష్కారానికి ఆర్థిక సంఘం ఏమైనా సిఫార్సు చేస్తుందా అని ప్రశ్నించగా అరవింద్ పై విధంగా స్పందించారు. తమ ఆర్థిక సంఘం ప్రధానంగా 3 అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తుంది అని తెలియజేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా నిర్ధారణ, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు, ప్రకృతి విపత్తుల నిర్వహణకు నిధుల వాటాలను తాము సిఫార్సు చేయాల్సి ఉంటుంది అని, అందుకే రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము అని వెల్లడించారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేశామని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41% నుంచి 50% పెంచాలని, జీఎస్డీపీ ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించాలి అని తెలంగాణ కోరింది అని వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధితో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు బాగున్నాయని ప్రశంసించారు. తాము చేసే సిఫార్సుల ఆధారంగా నిర్ధారణ అయ్యే పన్నుల వాటా 2026 నుంచి 5 ఏళ్లు అమలవుతుంది అని అరవింద్ వివరించారు. గడిలో గడ్డి మొలవాలి నినాదం ఇచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా యూనివర్సిటీకి పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యలను పరిష్కరించే వారు తమకు కావాలి అని వ్యాఖ్యానించారు. రవీంద్ర పార్టీలో మంగళవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్య రూపకాన్ని తిలకించారు. కళాకారులను సత్కరించారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూమి పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ భూ సంస్కరణలను తీసుకొచ్చారని తెలియజేశారు. భూ సంస్కరణలను తీసుకొచ్చిన ఇందిరాగాంధీ వాటిని అమలు చేసిన పివి నరసింహారావు కారణంగానే తెలంగాణలోని లక్షలాది పేదల చేతుల్లోకి భూ యాజమాన్య హక్కు వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు గాను సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు మరో 3 నెలల సమయం పడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. 3 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, రాజ్యాంగబద్దమైన డెడికేటెడ్ బీసీ కమిషన్ నియమించాలని దాఖలైన పిటిషన్లు 3 నెలలకు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలు సేకరించడానికి సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలో రాజ్యాంగబద్దమైన బీసీ కమిషన్తో రిజర్వేషన్లు స్థిరీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని వారు కోరారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపడుతోంది. చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువుల నాలాలు, కుంటలు ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లింది. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి చేరనుంది. ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారులు హైడ్రాకు దక్కనున్నాయి. మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి. సీఎం రేవంత్ ఒకే చెప్పగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారులను హైడ్రాకు కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పిస్తారా అనే అంశంపై చర్చ జరుగుతుంది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం, ఇక వాటర్, ల్యాండ్ అండ్ డ్రైన్, నీటి పారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ పరిధి అధికారాలను ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రా అమలు చేయనుంది. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మున్సిపల్ పరిధిలోనైతే ఇది ఆయా సంస్థలకు ఉంటుంది. ఇక అధికారాల బదలాయింపు తర్వాత సంబంధిత చట్టాలపై హైడ్రాదే అజమాయిషీ అవుతుంది.
యూట్యూబ్ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుపట్టారు. యూట్యూబ్ ఛానళ్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి అంత్యక్రియలో పాల్గొన్న ఆయన మార్గదర్శకాల్లో మార్గ మధ్యంలో షాద్నగర్ బైపాస్ రోడ్లో కొద్దిసేపు ఆగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒంటెత్తు పోగడా అని యూట్యూబర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు అని అన్నారు. యూట్యూబర్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో విఫలమవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కాగా రుణమాఫీ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు బూటకమని నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవల్లి గ్రామంలో 499 మంది రైతుల్లో ఒకరికి రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో ఈ పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే పెంట్లపల్లి రైతుల గోడు తీర్చాలి అని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను చేసుకోవచ్చా అని భక్తులకు సందేహం ఉండేది. ఈ సందేహాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సాగర్ లో మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనాలు చేసుకోవచ్చు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాలను మాత్రం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక లేదా కృత్రిమ నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం విషయంలో 2021లో రూపొందించిన మార్గదర్శకాలని పాటించాలి అని హైకోర్టు సూచించింది. వినాయక సాగర్ లో ట్యాంక్ బండ్ నుంచే నిమజ్జనాలు చేస్తామని స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ చేయాలో చెప్పాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరో 4 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పెండింగ్ లో ఉన్న 4 మెడికల్ కాలేజీల అనుమతుల బాధ్యతను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ వైద్య కమిషన్ కి అప్పగించింది. అనుమతులు ఎన్ఎంసీనే ఇస్తుంది అని ఆ 4 వైద్య కళాశాలల ప్రిన్సిపాల్కు కేంద్రం మంగళవారం మెయిల్ పంపింది. దీంతో 1-2 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 4ంటికి కూడా అధికారికంగా అనుమతులు రానున్నాయి. మొత్తం 8 కాలేజీల కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా వాటిలో 4ంటికి ఆగస్టు 1న అనుమతులు వచ్చాయి. మరో 4 పెండింగ్ లో ఉండగా త్వరలో ఎన్ఎంసీ అనుమతులు రానున్నాయి. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ప్రవేశాలకు ఏడాది ఆగస్టు 1న ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండడానికి ఇల్లు లేక 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న వికారాబాద్ జిల్లాకు చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలి దీనస్థితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మల్లమ్మకు తక్షణమే సాయం అందించాలని, ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో మల్లమ్మ వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోని చిగూర్పల్లికి చెందిన ఏరోళ్ల మల్లమ్మ భర్త అనంతయ్య అనారోగ్యంతో 20 ఏళ్ల క్రితం మరణించారు. మల్లమ్మ తన 2 కుమార్తెలకు వివాహం చేసింది. శిథిలావస్థకు చేరిన ఆమె ఇల్లు భారీ వర్షాలకు దెబ్బతిని 15 ఏళ్ల క్రితం కూలిపోయింది. అదే స్థానంలో ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు నిలిచిపోయాయి. దీంతో అక్కడే ఓ గుడిసె ఏర్పాటు చేసుకుని నివాసం ఉంది. కొంతకాలానికి ఆ గుడిసె కూలిపోగా అప్పటికే స్వచ్ఛ భారత్ మిషన్లో తనకు మంజూరైన మరుగుదొడ్డులోకి నివాసాన్ని మార్చుకుంది. 8 ఏళ్లుగా అందులోనే జీవనం సాగిస్తుంది. ఈ మరుగుదొడ్డి కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని మల్లమ్మ నాయకులు, అధికారులను పలుమార్లు కోరినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో మల్లమ్మ పరిస్థితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో విషయం సీఎం దృష్టికి వెళ్లగా ఆయన స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రతీక్ జైన్ చిగురాలపల్లి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయాన్ని మల్లమ్మకు కలెక్టర్ అందజేశారు. మరోపక్క పోలీసుల తరపు పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ కూడా మల్లమ్మకు సాయం అందించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీ వరద చేరుతుండటంతో 2వ ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 3వ ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 34.1 అడుగులున్న నీటి మట్టం మంగళవారం ఉదయానికి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి, సాయంత్రానికి 48 అడుగులు దాటడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి 49.8 అడుగులకు చేరింది. కాగా పోలవరం ముంపు మండలాలైన ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధి కూనవరం మండలంలో గోదావరి పలు గ్రామాలను జలదిగ్బంధం చేసింది. భద్రాచలం, కూనవరం మధ్య సంబంధాలు తెగిపోగా రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురవడంతో శబరి వేగంగా గ్రామాలను చుట్టుముట్టింది. విఆర్పురం మండలంలో 30, చింతూరు మండలంలో 22 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడులో 34 గ్రామాల పరిసరాల్లోకి వరద చేరింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ నడుమ 326, 30వ నంబర్ జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమోరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు.
ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నేత విజయేందర్ గుప్తా నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఆగస్టు 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలిసింది. మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంతో పాలన గాడి తప్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది అని రాష్ట్రపతికి తెలియజేసింది. ఇక ప్రభుత్వం ఆరో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేకపోవడం, కాగ్ నివేదికపై స్పందించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటూ ఓ మెమరాండంను అందజేసింది. బీహార్లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్ చీఫ్ సీఎం నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో భేటీ కావడమే ఇందుకు కారణం. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నితీష్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే తేజస్వితో భేటీ అయ్యారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తు చేసింది. ఈ భేటీ తర్వాత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చకు దారితీశాయి. నితీష్తో సమావేశం తర్వాత తేజస్వి మీడియాతో మాట్లాడుతూ 65% రిజర్వేషన్ల అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీష్ గుర్తు చేయగా, న్యాయ సమీక్షకు అతీతమైన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో 65% రిజర్వేషన్ల అంశాన్ని చేర్చేలా కృషి చేయాలని నేను కోరాను అని ఆయన వివరించారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు అన్నారు. అమెరికాలోని జార్జి టౌన్ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాహుల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 3 నెలల ముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారని అన్నారు. ఫలితంగా బీజేపీకి లబ్ధి కలిగిందని, ఎన్నికల సంఘం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది అని ఆరోపించారు. 2-3 బడా వ్యాపార సంస్థలతో మోదీ ప్రభుత్వం కుమ్మక్కయిందని, ఎన్నికలకు ముందు మోదీ భయాన్ని వ్యాపింపచేశారని, ఎన్నికల తర్వాత ప్రజలకు భయం పోయింది అని అన్నారు. ఇక ఇది కేవలం సిక్కులకే కాదని అన్ని మతాల వారికి వర్తిస్తుంది అని ఆయన తెలియజేశారు.